వర్షం పడిందంటే ఏమనిపిస్తుంది? వేడివేడిగా బజ్జీలో, సమోసాలో, పకోడీనో లాగిచ్చేయాలనిపిస్తుంది గదా! కానీ వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు కొంచెం మందగిస్తోంది. నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తింటే అవి తొందరగా జీర్ణం కాక డైజెషన్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా త్వరగా బరువు గూడా పెరిగే అవకాశాలున్నాయని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇంకో విషయం చల్లగా ఉంది గదా అని చెప్పి పానీపూరి బండ్ల దగ్గర లైన్‌లు కట్టేస్తుంటాం. ఈ సీజన్‌లో పానీపూరి జోలికి పోకపోవడమే మంచిది. ఇవి తినడం వల్ల విరోచనాలు, పచ్చకామెర్లు వంటి సమస్యలు రావచ్చని, ఇందుకు వాటి తయారీలో వాడే కలుషితమైన నీరే కారణమంటున్నారు డాక్టర్లు. అలాగే వీటితో పాటు బయట దొరికే పండ్ల రసాలకు కూడా దూరంగా ఉండడం మంచిదంటున్నారు. ఒకవేళ తాగాలనిపిస్తే ఇంట్లో స్వయంగా తయారు చేసుకుని తీసుకోవడం మంచిది. ఈ వర్షాకాలంలో నాన్ వెజ్‌కి కూడా కొంచెం దూరంగా ఉండడం మంచిదంటున్నారు ఎక్స్‌పర్ట్స్. వర్షాకాలంలో విటమిన్స్, పోషకాలు మెండుగా ఉండే పండ్లు తినాలని, ముఖ్యంగా ఈ సీజన్‌లో మాత్రమే లభించే చెర్రీ, దానిమ్మ, జామున్, ప్లమ్, యాపిల్ పండ్లను తినడం వల్ల అవి మనల్ని అనారోగ్య బారిన పడకుండా సహాయపడతాయట. అలాగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఏం వండినా చల్లారక ముందే వేడివేడిగా తినేయాలట. వర్షం పడుతుంది కదా అని బద్దకించకుండా వ్యాయామం చేయడం మానకూడదు. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే సరిపడ నీళ్లు తాగడం, తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి అలవాట్లు వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.